నూజివీడ్ అంటే తీయటి రసాలు రే మామిడి పండ్లకు కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఇప్పుడది సలసలా కాగే రాజకీయాలకు అడ్డాగా మారిపోయింది. ఇద్దరు హేమాహేమీలు ఎదురు తిరిగి స్వతంత్ర పోరాటానికి సిద్ధం కావడంతో విజయ అవకాశాలు అక్కడ పూర్తిగా మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. హైకమాండ్లే బిత్తరపోయేలా చేస్తున్న ఆ ఇద్దరు ఉద్దండులు ఎవరు? మరి నూజివీడ్ అభ్యర్థి విషయంలో చివరి నిమిషంలో మార్పులు చేర్పులు తప్పవా? నిన్నటిదాకా ముఖాముఖి, ఇప్పుడైతే చతుర్ముఖం. నూజివీడు యుద్ధంలో అనూహ్య పరిణామం. ఇండిపెండెంట్ జెండా ఎత్తిన ఇద్దరు రెబల్ స్టార్లు, బుర్ర గోక్కుంటోన్న టీడీపీ వైసీపీ అధిష్టానాలు. పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి టీడీపీ టికెట్ కన్ఫర్మ్ కావడంతో నూజివీడు రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న లోకల్ టీడీపీ ఒక్కసారిగా భగ్గుమంది. ముద్రబోయిన వెంకటేశ్వరరావు, చిన్నం రామకోటయ్య ఇద్దరు బలమైన నాయకులే. ఒకరు 2 సార్లు టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన వారైతే మరొకరు ఒకసారి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన లీడర్. ఇప్పుడు ఇద్దరూ టికెట్ ఆశించి భంగపడి చెరో దారి చూసుకుంటున్నారు. ఇండిపెండెంట్లుగా పోటీ చేసి అధికార ప్రతిపక్ష పార్టీలకు షాక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ముద్రబోయిన వెంకటేశ్వరరావు 2014-19 ఎన్నికల్లో పార్టీ టికెట్ తీసుకుని పోటీ చేసి పోరాడి ఓడారు. మొన్నటిదాకా టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. 1కి 3 సార్లు టికెట్ పై చంద్రబాబు నుంచి భరోసా తీసుకున్నారు. 10 ఏళ్లుగా పార్టీనే నమ్ముకుని చురుగ్గా పనిచేసుకుంటూ వెళ్తున్నారు. సడన్ గా పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథికి టికెట్ కట్టబెట్టడంతో టీడీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారాయన. పార్టీ సీనియర్లు సైతం పార్థసారథి వైపే మొగ్గు చూపడంతో తీవ్ర అసహనానికి గురై ఇటీవల సీఎం జగన్ ని కూడా కలిశారు ముద్రబోయిన. కానీ స్పష్టమైన హామీ రాలేదు. మరో దారి లేక ఇండిపెండెంట్ గా బరిలో దిగాలని డిసైడ్ అయ్యారు. నూజివీడులో మరో రెబల్ స్టార్ మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య 2009లో నూజివీడు టీడీపీ తరపున పోటీ చేసి విక్టరీ కొట్టారు. తర్వాత 15 ఏళ్లుగా 2-3 పార్టీలు మారినా లోకల్ ఓటు బ్యాంకులతో టచ్ లోనే ఉన్నారు. మరోసారి పోటీ చేసి నూజివీడును చేజిక్కించుకోవాలని టార్గెట్ గా పెట్టుకున్నారు చిన్నం రామకోటయ్య. టీడీపీ నుంచి టికెట్ ఆశించినా అంత ఈజీ కాదని తెలుసుకున్నారు. నేను లోకల్ అంటూ ఇండిపెండెంట్ గా బరిలో నిలవబోతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ప్రతాపప్పారావు గారు నా చేతిలో ఓడిపోవడం జరిగింది. అంటే ఇక్కడున్న ప్రజలు ఎప్పుడూ మెరుగైన అభ్యర్థినే చూస్తారు తప్ప పార్టీలను చూడరు. వాళ్ళు బలవంతుల, ఆర్థికంగా బలం తక్కువ ఉన్న వాళ్ళ అవి చూడరు. మాకు దగ్గరలో ఎవడున్నాడు, మా కష్టం ఎవడంటాడు, మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు, ఈ కోణంలో ఆలోచించే లక్షణాలు ఉన్న ప్రజలు నూజివీడు ప్రజలు. నూజివీడు నియోజకవర్గంలో 2,30,000 పైచిలకు ఓటర్లున్నారు. యాదవులు, గౌడ, శెట్టి బలిజా కలిపి 60,000 మందితో కూడిన బీసీ ఓటు బ్యాంకే ఏ పార్టీకైనా కీలకం. ఈ ఆలోచనతోనే 2014-19 ఎన్నికల్లో యాదవ సామాజిక వర్గానికి చెందిన ముద్రబోయిన వెంకటేశ్వరరావునే పోటీలో ఉంచింది టీడీపీ. ఇప్పుడు యాదవ కులానికే చెందిన పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథిని నూజివీడుకు పంపడం కూడా ఆ స్కెచ్లో భాగమే. ముద్రబోయిన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే అది టీడీపీకి మైనస్ అవుతుందా, వైసీపీకి కలిసొస్తుందా అనే సందేహం 2 పార్టీల్ని వేధిస్తోంది. మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య వైశ్య సామాజిక వర్గానికి చెందిన నేత. ఇక్కడ వైశ్యులు 10,000 మందికి మించి లేరు కనుక సామాజిక వర్గాల పరంగా పెద్ద ప్రభావం చూపకపోవచ్చు. ఏదేమైనా ఒకరిద్దరు జెండా ఎత్తేసి ఇండిపెండెంట్లుగా మారితే భారీగా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. అందుకే వీళ్ళిద్దరి మూమెంట్స్ ని నిశితంగా పరిశీలిస్తున్నాయి 2 పార్టీల హైకమాండ్లు. వైసీపీ కూడా బీసీ కార్డు ప్లే చేస్తూ సిట్టింగ్ ను మార్చినా మార్చచ్చట. టీడీపీ మాత్రం పార్థసారథి విషయంలో వెనక్కు తగ్గేలా లేదు. టోటల్ గా రసవత్తర రాజకీయానికి వేదికగా మారింది నూజివీడు సెగ్మెంట్.